యానో కొండ మీద కూర్చొని మైకులో ముచ్చట్లు చెప్తా అన్నలారా తమ్ముళ్ళారా అంటే అవుతుందా? చేతిలో చెయ్యేసి మాట్లాడాలా, అన్న మాదిరి ధైర్యం చెప్పాలా, పెద్దన్న మాదిరి భరోసా ఇయ్యాలా, పబ్లిక్లో కూర్చొని మాట్లాడాలా, కష్టం నష్టం తెలుసుకోవాలా. అప్పుడు కదా ఎవరి మనసులో ఏముండదో తెలిసేది. అందుకే సీఎం జగన్ గారు యాడికి పోయినా జనంతో కలిసిపోతున్నారు. యాన్నో టాప్ మీద కూర్చొని కాదు, జనం ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాడు. ఉట్టి మీద కుండ లెక్క అందకుండా నిలబడి దూరం దూరం ముచ్చట్లు చెప్పిపోతుంటారు కొంతమంది లీడర్లు. కానీ సీఎం జగన్ సార్ మాత్రం అస్సలు అట్లా చేస్తలేడు. ఏమున్నా పబ్లిక్ లోనే మాట్లాడుతున్నాడు. ఎవ్వరికేం కష్టం వచ్చినా నష్టం వచ్చినా కుల్ల అక్కడిదక్కడనే సమరస్యం చేస్తున్నాడు. సమస్యలు చెప్పుకుంటే తప్పించుకొని పోయే లీడర్లంతా ఒక దిక్కు అయితే సీఎం సార్ ఒక దిక్కు అన్నట్టే చేస్తున్నాడు. ఇక చూడర్రే, అది రాలేదు ఇది రాలేదు అని చెప్తుంటే ఎలక్షన్ల టైంలో చాలా మంది లీడర్లు మాట మల్లేస్తుంటారు, మైకు గుంజుకుంటుంటారు. కానీ సారు మాత్రం ఎందుకు రాలేదు, ఎవళ్ళేం పుల్ల పెట్టిర్రు అని పబ్లిక్ కు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. గుంటూరు జిల్లాల పబ్లిక్ కు ఇండ్ల పట్టాలు అందకుండా ఎగస్ పార్టీ వాళ్ళు ఏమేం చేసిండ్రో పబ్లిక్ కు పూస ఉచ్చిండు సీఎం సారు. 54,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ 54,000 మంది పేదలకు ఎక్కడ ఇండ్ల పట్టాలు ఇస్తాడో, ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే ఇక గిట్ల మంగళగిరిలో పేదోళ్లకు ఇండ్ల పట్టాలి అని ఇంకా అన్ని తీర్ల సర్కారోళ్ళు తయారైతే సైకిల్ పార్టీ వాళ్ళు పోయి కోర్టుల కేసులు వేసి అడ్డం పడ్డారని చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు ఒక్కొక్క ఇంటి విలువ ఎంత తెలుసా? కనీసం ఇంటి స్థలం విలువే కనీసం 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు. అందులో మళ్ళా ఇల్లు కడితే కట్టడానికి అయ్యే ఖర్చు మళ్ళీ కనీసం 2,40,000. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మళ్ళీ మీ బిడ్డ పెట్టే ఖర్చు మరో 1,00,000 రూపాయలు. ఏ ఇంటి విలువ వేసుకున్నా కూడా మినిమం కనీసం 10-11 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి 15 లక్షల దాకా పలికే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఇలా 10 లక్షలు విలువ చేసే ఆస్తి, 15 లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకునిందెవరు? మంచి చేయనికే పోతే అడ్డం పడ్డారు సైకిల్ పార్టీ వాళ్ళు అని చెప్పేటాలకు పబ్లిక్ కూడా కోపానికి వచ్చిండ్రు. గిట్లా మంగళగిరిలో చేనేత కార్మికులతోని ముచ్చట్లాడిండు సీఎం సారు. నేతన్నల సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. 5 ఏళ్లలో నేతన్నల కోసం ఏమిచ్చిండ్రు, కొత్తగా ఏమేం తీసుకొచ్చిండ్రో చెప్పుకొచ్చిండు. అటెనక ఎన్టీఆర్ జిల్లాలో అడుగు పెట్టింది సారు బస్సు యాత్ర. సారు యాత్ర విజయవాడలో అడుగు పెట్టంగానే పబ్లిక్ ఘనంగా స్వాగతం పలికిండ్రు. సీఎం సారు ఇంటి ఆమె భారతమ్మ కూడా పబ్లిక్ తోని కలిసి స్వాగతం చెప్పి అందరితోని కూడి చేతులు ఊపింది. ఎక్కడికి పోయినా సారు యాత్రకు పబ్లిక్ పొట్టు వస్తున్నారు. మేమంతా సిద్ధం అన్నట్టే చేస్తున్నారు.